తిరుమలకు మనందరం వెళ్తూ ఉంటాము. కానీ వెంకటేశ్వర స్వామి కంటే ముందు వరాహస్వామిని ఎందుకు దర్శించుకుంటారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చినప్పుడు తిరుమల కొండలో అప్పటికే వరాహస్వామి వారు నివాసంగా ఉండేవాళ్ళు. దానికి అర్థం నిజమైన యజమాని వరాహస్వామి. దాంతో వెంకటేశ్వర స్వామి తనకు ఒక నివాసం కావాలి అని కొంత స్థలం వరాహస్వామిని అడిగారంట. అప్పుడు వరాహస్వామి శ్రీవారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారంట. అది ఏమిటంటే, నేను నీకు స్థలాన్ని ఇస్తాను, కానీ ఇక్కడికి వచ్చే భక్తులు మొదట నన్ను దర్శించుకోవాలి, నీకు ఇచ్చే నైవేద్యంలో మొదటి భాగం నాకే చెందాలి అని కోరుకుంటాడంట. అది విన్న వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వుతూ అంగీకరిస్తారంట. వరాహస్వామికి మొదటి దర్శనం మరియు మొదటి నైవేద్యం దక్కుతాయని చెప్తారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల వెళ్లే భక్తులు అందరూ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మొదట వరాహస్వామి వారిని దర్శించుకున్నాకే శ్రీవారి ఆలయంకు వెళ్తారంట. ఈ విధంగా చేస్తేనే తిరుమల యాత్ర పూర్తయి శ్రీవారి కృప లభిస్తుందని అంటారండి. గోవిందా గోవిందా.